హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ 1810. అందరూ హ్యాపీ కదా? హోప్ నేను కూడా సూపర్ అనమాట. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఇక ఫస్ట్ వారం అయితే మీరు ఎలా జరుపుకున్నారు అన్నది నాకు కామెంట్ చేయండి. ఇకైతే కనుక నేనైతే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. అదేనండి, ప్రతిరోజు మనం చక్కగా ఉదయాన్నే దీపం పెట్టుకుంటాం కదా, అలాగే అమ్మవారికి మనకి 5 గంటలకల్లా దీపం పెట్టేసుకున్నాం అనుకోండి, అమ్మవారి అష్టోత్తరాలు ఏంటి, లక్ష్మీ అష్టోత్తరాలు ఏంటి చక్కగా తప్పకుండా చదువుకోవాలి. ప్రతిరోజు కనకదార స్తోత్రం అనేది చాలా మంచిదన్నమాట. అంతే కదండి, ఈ రోజు అయితే కనుక నేను ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత నేనైతే గ్రామదేవతమైన మన ఊరి అమ్మవారి గుళ్ళకి అనేది వెళ్తూ ఉంటానన్నమాట. ప్రతిరోజు కాకుండా మనకి శ్రావణ మంగళవారాలు కానీ శుక్రవారాల టైంలో చక్కగా అమ్మవారిని దర్శించుకోవడం చాలా మంచిది. అంతే కదండి, ఈ రోజైతే సోమవారం నాడు నేను ఎట్లా పూజ చేసుకున్నాను అన్నది మీకు ఇందులో చూపిస్తున్నాను అనమాట. సో చాలా సింపుల్గా చేసుకుంటున్నాను, ఎందుకంటే పూజ అనేది ఆడంబరాల కన్నా భక్తి చాలా ప్రధానం కదండి. సో నేనైతే 4:30 అట్లా శివయ్యకి ఈరోజు అభిషేకం అనేది చేసుకున్నాను. ఇక వచ్చి శివయ్యకి అయితే కనుక గంధంతో, విభూతితోటి, ఎక్కువగా వాటర్ తోటి, శంఖం పూలతోటి చక్కగా అభిషేకం చేసుకోవడం చాలా మంచిది. మనకి అందుబాటులో ఉంటే మారేడు దళాలు ఇక ఎంతో ముఖ్యమండి, చాలా మంచిదన్నమాట. ఈరోజు సోమవారం నాడు నాగపంచమి మనకి కలిసింది కదండి. సో ప్రతి ఒక్కరూ కూడా పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట మట్టి తెచ్చుకుని చక్కగా ఇంట్లో పెట్టుకుని ఆ పుట్ట మట్టితోనే చక్కగా ఈరోజు పూజ అనేది చేసుకుంటారు. చాలా మంచిదని, పంచమి అనేసరికి ఇది చాలా మంచిదని అనుకుంటాం కదండి. సో ఈ రోజైతే నేను సింపుల్గా పూజ అనేది ప్రతిరోజు ఎర్లీ మార్నింగే 4 గంటల మనం పూజ అనేది చేసుకోవడం చాలా మంచిది కదా. ఇక నైవేద్యాలకి విషయానికి వచ్చేస్తే మనకి తెల్లవారుజాన అయితే మనకి అనుకూలం ఉండకపోవచ్చు. కొంచెం రైస్ పెట్టుకుని రైస్లో కొద్దిగా పాలు ఏంటి, ఆవు నెయ్యి ఏంటి, చక్క బెల్లము ఇలా కొంచెం పరమాన్నం కింద చేసుకుని అమ్మవారికి పెట్టుకోవడం చాలా మంచిదన్నమాట. భృగు మహర్షికి వరం వల్ల మనకి వరలక్ష్మీదేవి పుట్టింది అంటారు కదండి. సో అందుకే వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మి తల్లి. ప్రతి ఒక్కరూ మనకున్నంతట్లో అమ్మవారిని పూజ వ్రతం చేసుకోవడం చాలా ముఖ్యం అనమాట. ఈరోజైతే నేను చక్కగా శివయ్యకి అయితే కనుక ఇలా సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను. ఈరోజు శివాష్టోత్తరాలు ఏంటి, లక్ష్మీనారాయణల అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకోవడం చాలా ముఖ్యమండి. మనకి శ్రావణ మాసంలో శివయ్య ఏంటి, గౌరమ్మ అనేసరికి మనం పార్వతీదేవి కింద కొలుస్తాం కదా. అందుకని చెప్పేసి పార్వతీదేవికి మనం శివయ్యకి అష్టోత్తరాలు తప్పకుండా చదువుకోవాలన్నమాట. అంటే మనం గౌరమ్మ తల్లి చదువుకున్న తర్వాత శివయ్యకి మానేయడం అన్నది కరెక్ట్ కాదనమాట. సో లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలి, విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి. సో ఇవి చదవడం వలన చాలా మంచిదన్నమాట. మన ఇంట్లో మనకి పాజిటివ్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈ రోజైతే నేను చక్కగా శివయ్యకి అయితే అభిషేకం చేసుకున్న తర్వాత మన లలితమ్మ వారికి అయితే దీపం కూడా పెట్టుకున్నాను. ఇక పానకం ఏంటి, వడపప్పు ఏంటి చక్కగా కొంచెం పరవాన్నం కింద కూడా అమ్మవారికి అయితే సమర్పించుకున్నాను. ఈ రోజైతే కనుక సోమవారం నాగపంచమి రోజు తప్పకుండా పుట్ట దగ్గరికి వెళ్ళి చాలామంది పాలయ్యి పోసుకుంటారు. సో నేను ఎట్లా చేసుకున్నానంటే మీకు సింపుల్గా వీడియో రూపంలో చూపించాను. మీ అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్.